హాయ్ నమస్తే అండి. నేను మీ రవిని. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు జరిగాయి. అందరికి తెలిసిన విషయమే, పత్రికల్లో వచ్చినాయి, ఛానల్స్లో టెలికాస్ట్ అయినాయి. మంచిదే, వాళ్ళ పనే అది. అవినీతి నిరోధక శాఖ అనే శాఖ పని ఏంది? ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ ఏ అధికారి లంచాలకు పాల్పడుతున్నారు, ఎక్కడ నిరుపేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు మూడో కంటితో చూడాలి. ప్రతి ఒక్కరికి రెండు కళ్ళు ఉంటాయి, కానీ అవినీతి నిరోధక శాఖ అనే అధికారులకు మూడో కన్ను కూడా ఉండాలి. వాళ్ళు నిద్రపోతున్నా ఎవరు లంచాలకు పాల్పడుతున్నారనే ఆలోచనలోనే ఉండాలి వాళ్ళు. కానీ మన అవినీతి నిరోధక శాఖ అధికారులకి అలాంటి ఆలోచనలు లేవు, దాడులు లేవు, ఏమీ లేవు. క్యారియర్ పెట్టుకోపోవటం, ఆఫీస్కు పోవటం, మధ్యాహ్నం తినేయటం, సాయంత్రం కారు వేసుకొని ఇళ్ళకపోవడం, ఇది వాళ్ళ పని. ఇది కరెక్ట్ కాదు. ప్రధానంగా ఎక్కడ ఏ ఏ శాఖల్లో అవినీతిమయం ఉంటుందో చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తారు. ఏమని? ముఖ్యంగా ప్రధానంగా రిజిస్టర్ కార్యాలయాలు, ప్రతి ఒక్క రిజిస్టర్ కార్యాలయాల్లో భారీ స్థాయిలో అవినీతి జరగద్ది, లక్షల్లో అవినీతి జరగద్ది. సాయంత్రానికి లక్షలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఇంటికి. కానీ అలాంటి రిజిస్టర్ ఆఫీసుల మీద దాడులు లేవు. ఇంకా రెండోది ఆర్టీఓ ఆఫీస్. ఆర్టీఓ ఆఫీసులో కూడా లక్షల రూపాయలు అవినీతి జరగద్ది. ఆ విషయాలు చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తారు. కానీ ఆ ఆఫీసుల మీద దాడులు లేవు. ఇక మూడోది రెవెన్యూ శాఖ. ప్రతి మండల కార్యాలయాల్లో భారీ స్థాయిలో అవినీతి. విఆర్ఓ కానించి, ఆర్ఐ కానించి, తహసీల్దార్ కానించి, డిప్యూటీ తహసీల్దార్ దాకా ప్రతి ఒక్కరికి పంపకాలే. పంపకాలు లేదే అదంతా చేసేది ఎవరు? విఆర్ఓలు. ఎందుకమ్మా 2000? ఒక సంతకానికి 2000, 3000. ఎందుకమ్మా 2000, 3000? నేను ఒక్కనే కానీ తింటానా, మా పై వాళ్ళకి ఇవ్వలే అనే ధోరణిలో మాట్లాడుతున్నారు విఆర్ఓలు. వీళ్ళు లంచాలకి అలవాటు పడి పేద ప్రజల రక్తాన్ని జ్యూస్లా జుర్రుకుంటున్నారు. కానీ నిమ్మకి నీరెత్తినట్లు ఈ అవినీతి శాఖ అధికారులు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అవినీతి నిరోధక శాఖ ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిపై దృష్టి పెట్టాలి. దుబ్బితిని ఇళ్ళకపోతే కుదరదు. అవినీతి నిరోధక శాఖ కార్యాలయం నుండి నిత్యం కదలాలి. జిల్లాలోని ఏదో ఒక చోట, ఏదో ఒక కార్యాలయంపై ఆకస్మిక దాడులు జరపాలి. రోజుకి ఒకరు ఇద్దరినైనా అవినీతి అధికారులను ఏరిపారేయాలి. అప్పుడు కదా అవినీతి తగ్గేదే. ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టింది, ఇక్కడి నుంచి వదిలిపెట్టే పనే లేదు. ఇక మీడియాలు కూడా వదిలిపెట్టదు. మీరు ఖచ్చితంగా అవినీతి పరులను పట్టుకొని తాట తీయాల్సిందే. అయ్యా ఏసీబీ అధికారులారా, నేనేదో మిమ్మల్ని ఉద్దేశించి మీ మీద ఏదో తప్పులు అభండాలు వేయాలని కాదు నేను మాట్లాడేది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యమం ఇది. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి లేకుండా చేయాలని ఉద్యమం చేపట్టింది పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు. వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరగకూడదనేసి ఉద్యమం చేపట్టింది. అందులో భాగంగానే నిన్న మీరు చేసిన దాడులు రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశించిందని నేను అనుకుంటున్నా.
ఇది నేను చెప్పే మాటలు కాదు. ఎంతమంది ఈ లంచాలు ఇచ్చుకోలేని వాళ్ళు ఎంతమంది గ్రామాలకి వాళ్ళ కుటుంబాలకు అతుక్కుపోయి ఉంటారో మీరు ఒక్కసారి మీరు ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. ఆత్మహత్యలకు పాల్పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లంచాలు ఇచ్చుకోలేక పనులు చేయించుకోలేక ఇళ్ళకే పరిమితమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ మీరు పరిశీలించి మీరు రాష్ట్రంలో వాళ్ళు వీళ్ళు చెప్పేదండి, మీరు తీసుకునే జీతానికి మీరు తీసుకునే డబ్బులకు న్యాయం చేయండి. అవినీతి అధికారులను ఏరిపారేయండి. అవినీతి లేని రాష్ట్రంగా పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు కలను నెరవేర్చండి. ఇది నేను కోరుకునేది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.